హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకుంటున్నాను. మా వారు ఆర్డర్ వేశారు, సరే అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నా. ఈ సగ్గుబియ్యం పాయసం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఎవరికైనా నీరసంగా ఉన్న, మోషన్స్ అయినా, ఒంట్లో వేడి చేసినా ఈ సగ్గుబియ్యం పాయసం అయితే తీసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యం ఉడకనడికి చాలా టైం పడుతుంది. ఈలోపు డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా చూసాను, ఇంకా ఉడకాలి అవి. తర్వాత నేతిలో సేమియా పుల్లలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని మిల్క్ కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యంలో సేమియా పుల్లలు వేసి అటు ఇటు కలిపేసి అవి ఒక 10 మినిట్స్ ఉడికాక చక్కెర వేసుకున్నాను. చక్కెర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికాక అందులో పాలు వేసి 10 మినిట్స్ బాయిల్ చేశాను. బాగా బాయిల్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. డ్రై ఫ్రూట్స్ ఒక 10 మినిట్స్ బాయిల్ చేశాక స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఈ సగ్గుబియ్యం రెసిపీ చేయడం చాలా ఈజీ. ఎవరికైనా హెల్త్ నీరసంగా ఉన్న, మోషన్స్ అయినా, వేడి చేసినా వాళ్ళైతే తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.